తప్పుని తప్పని నిరూపిస్తే పాపం ఎట్టా తగులుద్ది? అసలు నేనే తప్పు చేయలేదు అంటున్నాను కదా, నా మీద నమ్మకం లేదా? తప్పు ఒప్పు తేల్చాల్సింది నువ్వు నేను కాదు, నలుగురిలో ఆ పెద్ద ఆవిడ మంగమ్మ గోర్. వద్దు బాబాయ్, దయచేసి ఆ ఫోటోలు ఇచ్చేయి. ఇచ్చేయి బాబాయ్, ఇచ్చేయి బాబాయ్, ప్లీజ్ బాబాయ్ ప్లీజ్. కుదరదుగాక కుదరదు. నా మనవడి పేరు ముందుండాలి, తర్వాత సీత పేరు ఉండాలని నీకు చెప్పానుగా. సాకేత్ వెడ్స్ సీత అని ఉండాలి. నమస్కారం. 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 రండి, లోపలికి రండి అల్లుడు గారు. కిటు రారా. సాకేత్ పదనన్నా. కిట్టు, మీ బావగారికి కాళ్ళు కడుగు. సావిత్రి, పిన్ని గారు నీళ్ళు ఏర్పాటు చేసావా? చేసామండి. సావిత్రి, ఆ ప్లేట్ అందుకుని. అలాగే అత్తయ్య. నమస్కారం అమ్మా. బాబు, ఆ నీళ్ళు ఎక్కడ పెట్టండి, పళ్ళెం కూడా పెట్టండి. నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. కడుగు. కిట్టు, ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? నీళ్లు కాలుతున్నాయి. నీళ్లు కాలుతున్నాయా? ఎవర్రా? ఎవరు వేడి నీళ్లు పెట్టింది? ఎవరు? ఎవర్రా? మేమే పెట్టామమ్మా. మీరా? మీరెప్పుడు ఈ పని చేశారే? నువ్వు ఈవెంట్ మేనేజర్ కి క్లాస్ పీకుతున్నప్పుడు మేమక్కడ ఏర్పాటు చేసాంలే. సీరియస్ గా ఉన్న బావగారిని కాస్త నవ్విద్దామని. మహాలక్ష్మి, వీళ్ళు కాస్త ఎక్కువ చేస్తున్నారే. ఏమయ్యా రాధాకృష్ణ, నువ్వు ముందెళ్ళి పనులు చూడవయ్యా అంటే ఎవరేం చేస్తున్నారో కూడా పట్టించుకోలేదా? ఆ వేడి వేడి నీళ్లు వాడి కాళ్ళ మీద పడేటట్టు చేయండి. నీకు తెలిసి రావాలి. ఇదే ఛాన్స్. బాబాయ్ కాళ్ళ మీద వేడి నీళ్లు పోసి ఈ గ్యాప్ లో బాబాయ్ జోబులో ఉన్న ఫోటోల్ని మాయం చేయాలి. కుమ్మరించండి. అయ్యో అయ్యో అయ్యా, ఏం చూసుకుంటారా మీరు? అక్కడే లేవుగా, నా లాకే నాకే ఉంది. తొళ్ళు పోయినా నాయన. ఏమిట్రా? ఏమిటి వాగుతున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏమై ఉంటాయి ఫోటోలు? జేబులో లేవు, ఎక్కడ దాచుకుంటాడు? ఇప్పుడు ఫోటోలు లేకపోతే ఎలా? క్షమించండి పిన్ని గారు. చి 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 చి.
పొరపాట్లు చేయటం, ఆ తర్వాత పొర్లు దండాలు పెట్టడం. ఒరే కిట్టు, కాళ్ళు కడగరా. ఆ చెంబిలో ఇవ్వు. కిట్టు, బావ కాళ్ళు కడగరా. బాబాయ్ అబద్ధం చెప్తున్నాడు. ఖచ్చితంగా ఫోటోలు జోబులోనే ఉండుంటాయి. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇలా ఇవ్వు. అయ్యయ్యో, అవసరం లేదు, ఎంతైనా పెద్దదానివి. ఇలా ఇవ్వు. లక్ష్మి, అత్తయ్య, బాబు ఇలారా. ఇదిగో బావగారికి కండువా కప్పి ఆహ్వానించు. అయ్యా, మీరు కూడా జగన్నాథం గారికి కండువా కప్పండి. నూతన వస్త్ర బహూకరణ గరిష్య ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం గురుకంఠారం తద్రా. కాళ్ళు కడిగిన బావమర్దికి కట్నమేమి ఇవ్వరా? నీకన్నిటికీ తొందరే. సాకే, ఇదిగో, ఇది మీ బావమర్దికి తొడుగు. డైమండ్ రింగ్. అబ్బో, మా అమ్మగారు చాలా పెద్ద రేంజ్ రా బాబు. సాకేత్, నీ బావమర్దికి పెట్టరా. చూసావా? అబ్బో, డైమండ్ రింగు. దీన్ని కూడా నొక్కెత్తే పోలా. నొక్కేస్తా. బాగుంది. ఆ? అమ్మగారు కోపంలో ఉన్నారు. స్వర్ణ ఎలాగైనా బాబాయ్ దగ్గర నుంచి ఫోటోలు తీసుకుంటానంది. తీసుకుందో లేదో.
అమ్మా సీత, ఏంటమ్మా అలా ఉన్నావు? నాకెందుకో భయంగా ఉంది నానమ్మ. పెళ్లికి ముందు ఏ ఆడపిల్లకైనా అది సహజం. పెళ్ళయ్యాక అతను భయపడ్డం అంతకన్నా సహజం. చా, నేనలా కోరుకునేదాన్ని కాదు. ఏదో సరదా కన్నానులేవే. నీ సంగతి నాకు తెలీదా? అయినా ఈ భయం అంతా జీలకర్ర బెల్లం నెత్తిన పడేదాకే కదా. ఆ తరువాత సగం భయం తొలగిపోతుంది. తాళిబొట్టుతో మరో సగం. తలంబ్రాలతో మొత్తం భయం పోయి ప్రేమ పుట్టుకొస్తుంది. నాతో ఇలా మాట్లాడతావా? మీ గుసగుసలకే టైం సరిపోదు. పో నానమ్మ, నేనొకటి అంటుంటే మీరు ఇంకొకటి అంటున్నారు. నేనేదన్నా నీ భయం పోగొట్టడానికి. మీరు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటేనే మా బోటి వాళ్ళం తృప్తిగా ఉండేది. స్వర్ణం చూస్తే ఫోటోల కోసం నా ఎంట పడుతుంది. జేబులో చెయ్యి కూడా పెడుతుంది. ఎంతసేపు ఎంత అయ్యాలి? టెన్షన్తో తిండి తిప్ప లేకుండా ఉండాల్సి వస్తుంది. అర్జెంటుగా ఈ మంగమ్మకి హ్యాండ్ అవుట్ చేసి కడుపు నిండా మంచి తిండి తినాలి. అది అయ్యా నమస్కారం. కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? ఇంతకీ మీరు చేశారా? ఇంకా లేదండి. ఎవరు తాలూకు? మగ పెళ్లి వారి తాలూకండి. మరి మేము తాలూకు. ఇప్పుడు ఏం చేద్దాం? అది తింటారా? ఆడపిల్ల ఏంటోలేరా? అవును, అదే నాకు అర్థం కాలేదు. ఒకటి ఏం చేస్తారా? గుడి గుడి గుంజా గుండేలాగా అదే చేద్దాం. అయ్యాయా మర్యాదలు? మళ్ళీ అరుపులు కేకలు ఏమైనా? ఏం లేదు అత్తయ్య గారు, ఎదురుకోళ్ళకి రెడీ అవ్వమని అన్నారు. ఆ వేణీళ్ళేవో వాళ్ళ తరపు పిల్లలు చేశారు కాబట్టి అలా ఆగింది. హ, అదే మన వాళ్ళెవరైనా చేసుంటే మండపం పీకి పందిరి వేసేది. అది నిజమే. ఆ పిల్లకాయలు కాస్త గడుగ్గాయిలా ఉన్నారు. ఆ తెగ అల్లరి చేస్తున్నారు. స్వర్ణ ఇంకా రాలేదేంటి? అసలు ఫోటోస్ తీసుకుందో లేదో? ఇదేంటి ఇక్కడికి వచ్చింది? కొంపదీసి వీళ్ళందరి ముందు మాట్లాడి నా పరువు తీస్తుందా ఏమిటి? ముందు దీన్ని ఇక్కడి నుంచి తప్పించాలి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అయ్యా బేకాటాడి అలిసిపోయినట్టున్నారు. కాఫీలు తీసుకురామంటారా? సరదాగా. అయ్య బాబోయ్, సార్ కోపం ఉన్నారు. పద 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 పద. సరదాగా సార్. ఏంటి ఇటువైపు వచ్చావు? రాకూడదా? ఏంటి బాబా మరేనా? అమ్మయ్యా. షో ఏరా ఏమిటా నువ్వు చేస్తున్న పని? ఎంత మగపిల్లాడి తండ్రివైతే మాత్రం ఏ బాధ్యత లేనట్టు అలా పేకాడుతున్నావేమిటి? ఏ దొరక్క ఈ జనం దొరికారనే? రా, అక్కడి నుంచి వచ్చి రిసెప్షన్ పనులు చూడు. వస్తున్నానమ్మా. ఆ ఈవెంట్ మేనేజర్ చూస్తే ఒట్టి వెరిబాగులు వాళ్ళగా ఉన్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఏ డబ్బులాట? అబ్బే అదేం లేదమ్మా. మీరు ఊరికేందుకు ఆడతారా? అసలు ఈ జూదం అంటే నాకు పరమ చిరాకు. ముందురా. అసలు ఈ జూదం అంటే నాకు పరమ చిరాకు. ముందురా. అవును, ఈయన గారేరి? అదేరా మీ నాన్నగారు.
ఇక్కడే ఎక్కడో ఉన్నారమ్మా. ఏమండి నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే అమ్మా. అలాగే ఎవరు చూడలేదు కదా. ఈ శకుని ఎక్కడున్నాడు? మండపం అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ అమ్మమ్మ గారి రూమ్ కానీ వెళ్ళాడా? దేవుడి దయవల్ల స్వర్ణ బాబాయ్ దగ్గరున్న ఫోటోలు తీసుకొస్తే బాగుండు. ఇల్లాన్ని తెగ ఆట పట్టిస్తున్నారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళకి నచ్చుతాయి. ఏమన్నా అంటే గొప్ప వాళ్ళం అంటారు. మనలాంటి వాళ్ళు ఏమైనా చేస్తే హద్దు అదుపు లేని పెంపకం అని ఆవిడే అంటుంది. వాళ్ళనైతే ఒక్క మాట అన్నివ్వటం లేదు. వాళ్ళేమన్నా కాస్త డబ్బున్న వాళ్ళేమో, అందుకే అలా మౌనంగా చూస్తూ ఊరుకుంది. అదేం కాదు శకుంతల, వరసైన పిల్లలంట, అందుకే సరదాగా తీసుకుంటున్నారు. ఇదో పిచ్చి మొహంది, అన్నిటికీ ఆవిడ్ని సమర్థిస్తుంది. స్వర్ణ ఇంకా రాలేదు. బాబాయ్ దొరికాడా లేదా? స్వర్ణ త్వరగా వస్తే బాగుండు. ఏమండి ఏంటి మంగా? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎవరో వస్తాను, ఎవరో చూద్దామని వెళ్ళాను. సీత వాళ్ళ తాలూకట. ఎవరు? మీ గదులు చూపించి పంపించానులేండి. అటు సైడ్ గదులేవి లేవే. ఆటోలో సామాన్లు తీసుకోవడానికి వెళ్ళారు. అటా అని అలా వదిలేసి వస్తారేమిటండి? తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పచ్చుగా. ఏమయ్యా రామచంద్రయ్య, ఆడపిల్ల తండ్రివి అలా ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటావేమిటయ్యా? మీ వాళ్ళెవరో వచ్చారట, వెళ్ళి చూడుకో. అమ్మా 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 సజ్జి బజ్జీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు మీతో పాటు అందరూ వస్తే సర్వ్ చేస్తాం. వెళ్ళి ఆడపిల్లి వారికి చెప్పిరా. ఓకే మేడం. అటెన్షన్. ఏమిటి అరుపు? అంటే మేడం నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ మేడం. ఏమిటి నువ్వు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వా? అవును మేడం. నిన్ను మిలిటరీలో ఎవరు చేర్చుకున్నారయ్యా బాబు? See madam, in the year of 1986 when I was very young with my age. Wait. ఆపు. నీ చరిత్ర నాకెందుకు గానీ వెళ్ళి పిలుచురా. ఓకే రైట్ మూవ్. లక్ష్మి అత్తయ్య వస్తున్నా. అయినా నాకు తెలియక అడుగుతాను, అన్నీ అందించడానికి మనుషుల్ని పెట్టింది కదా, ఆ నీళ్ల బిందె కోసం ఎందుకే అంత పరుగు? నీ నడు విరిగితే ఏం చేసేదానివి? అత్తయ్య గారు, అది మనం చేయాల్సిన మర్యాద. వాళ్ళ కోసం ఆగుతావా చెప్పండి? అందుకే నేను గబాల్ని అందుకోవాల్సి వచ్చింది. అమ్మా అమ్మా సజ్జీ బజ్జీకి రమ్మంటున్నానమ్మా. ఇదిగో ఏంటంటున్నావు? సజ్జీ బజ్జీ అంటే ఎలా చెప్పాలి? టిఫిన్స్ అమ్మా. మిక్చరు, పునుగు, స్వీటు, హాటు అన్ని కలిపితే ఓ సజ్జీ బజ్జీ. చిన్నగా ఫ్యాన్సీగా పేరు పెట్టుకున్నాం. క్లాస్ గా ఉంటుందమ్మా. అంతేనా? అది కూడా ఒక ఆటేమో అనుకున్నానులే. ఆటనా? ఏమన్నా అనుకుంటావులే, అసలు ఆట ఏంట్రా బాబు? నేను అంతే అనుకున్నాను. మంగమ్మ గారు క్లాస్ గా ఏదైనా ప్రోగ్రాం పెట్టించిందేమో అనుకున్నాను. ఆవిడ అరుపులే పెద్ద ప్రోగ్రాం, వేరే ప్రోగ్రాం ఎందుకు? అవును, ఈ స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది శకుంతల? అడుతరు పిల్లలు వచ్చారు కదా, వాళ్ళతో చేరిందేమో. ఒరే కిట్టు, కిట్టు. ఏంటమ్మా? ఒరే స్వర్ణకి ఎక్కడుందో చూసి నేను రమ్మన్నానని పిలుచుకురా. సరే అమ్మా. ఎందుకే అంత కంగారు? వాళ్ళు ఒకటే. ఇది చేరితే వాళ్ళు ఏదైనా తప్పు చేసి దీన్ని నెత్తి మీద వేస్తే ఆవిడ దులిపి పారేస్తారత్తయ్య. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది.
అది నిజమే అనుకో. నిజంగా స్వర్ణ పిల్లలతో ఉందా ఏంటి? మరి ఫోటోల సంగతి మర్చిపోయిందా? ఇప్పుడు ఎలా? అమ్మయ్యా, ఇక్కడే ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆ ఫోటోని లాగేసుకోవాలి. ఈ ఫోటోలు ఎంతకాలం ఇట్టా దాసు తిరిగేది?